వీర జవాన్ మురళీ నాయక్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కాసేపట్లో కలితాండాలో మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. మురళీ నాయక్ వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. అమర్ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. మురళీ నాయక్ తండ్రికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 5 ఎకరాల పొలం, ఇంటి స్థలం ఇస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ మంత్రి నారా లోకేష్. భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగిన ఉద్రిక్తతల మధ్య జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. దీంతో అమరవీరుడికి అడుగడుగునా జనం నీరాజనం పలికారు. కర్ణాటక నుంచి విపరీతంగా తరలివచ్చిన జనం మురళీ నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మురళీ నాయక్ భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు నారా లోకేష్, అనిత, సవిత, అనకాని మాజీ మంత్రి రఘువీరారెడ్డి నివాళులర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను పవన్ కళ్యాణ్ ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేష్ భరోసా కల్పించారు. కళ్ళితాండాకు వీఐపీల రాకతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో మురళీ నాయక్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా 2 సంవత్సరాలు 22లో వెలుగులు పెట్టి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే చెప్తా ఉన్నాడు. ఎందుకునైనా మనకు ఉద్యోగాలను అంటున్నా కానీ నేనమ్మా రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి రాలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, దేశం కోసం చచ్చిపోతాను ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది.
పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదుల తోటాలు గాని సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసరం దాని ప్రాణాలు మొత్తం సమస్త భారత్లో కనిపిస్తూనే ఉంటాయి, దాని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. చాలా చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ల చిన్న వయసు. మన ఎవరు భారతదేశం ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు. ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే ఇదే 47 వాళ్ళకి దాహం తీరల. 4 యుద్ధాలు చేశారు ఇప్పుడు దాకా, దాహం తీరల. ఇప్పటికీ అమాయకులను పట్టం పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసి ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి జరిగినాయి. మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, అగ్ర నాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్ కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం. దేశాన్ని మేము కాపాడుతామని చెప్తాం జరిగింది. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈ రోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను, నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే అతని కుటుంబానికి చెప్తాం జరిగింది. కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్. చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి. దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోవడం నిజంగానే చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతో పాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తాం జరిగింది. ఇంతేకాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం. ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంసీ విగ్రహం కూడా ఏర్పాటు చేసి సరిహద్దులో దేశం కోసం పోరాటం చేసి వీరమరణం పొందిన మురళీ నాయక్ అంతిమ యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మరి ఈ అంతిమ యాత్ర గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి అందిస్తారు. శేఖర్ రెడ్డి. గుడ్ ఆఫ్టర్నూన్ రీనా. మొత్తం జిల్లా అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విఐపీల అడుగులన్నీ కల్లి తాండా వైపు పడుతున్నాయి. మొత్తం కూడా అందరూ కల్లి తాండా వైపు విషన్న వదనంతో, ఒక బరువెక్కిన హృదయాలతో కల్లి నాయక్ తాండాకు చేరుకుని అక్కడ మురళీ కుటుంబ సభ్యులను ఓదారుతున్నారు. అలాగే కల్లి తాండాలో ఉన్నటువంటి మొత్తం గ్రామస్తులు కూడా తమ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి దేశం కోసం పోరాడుతూ వీరమరణం చెందారు అని గర్వంగా చెబుతున్నట్టు ప్రతి ఒక్కరిలో కూడా ఒక విషాద వదనంతో కూడినటువంటి, అంటే మురళీ నాయకులు తమ మధ్యలో ఇక లేరు అన్నటువంటి బాధనైతే వ్యక్తపరుస్తున్నప్పటికీ తమ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి దేశం కోసం ప్రాణాలు పెట్టే తమ గ్రామానికే గర్వకారణం అంటున్నారు. అయితే ఈ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు వచ్చినటువంటి మంత్రి లోకేష్ కొంత ఉద్విగ్నానికి లోనయ్యారు. ఈ సందర్భంగా దేశం కోసం అతి చిన్న వయసులోనే మురళీ నాయక్ ప్రాణాలు విడవడం, దేశం కోసం ప్రాణాలు అర్పించడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. దేశ సరిహద్దులో పాకిస్తాన్ తో
పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందారు. చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలన్నటువంటి మురళీ నాయక్ కళలు తను సాకారం చేసుకున్నప్పటికీ ఎక్కువ కాలం అంటే పోరాడకుండా మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం అని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశం కోసం పొందినటువంటి మురళీ నాయక్ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అని కూడా అన్నారు. ఈ సందర్భంగా దాదాపు ఈ మురళీ నాయక్ మరణం వెలకట్లేనిది, ఆయన ప్రాణం వెలకట్లేనిది అయినప్పటికీ తమ మానవతా దృక్పథంతో దాదాపు తమ కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో దాదాపు 5 ఎకరాల పొలంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు 300 గజాల ఇంటి స్థలం కూడా కేటాయించి ఇప్పుడు వీర జవాన్ గా అమరుడైనటువంటి మురళీ నాయక్ తండ్రి రామనాయక్ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అయితే ఈ మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కాసింత ఉద్విగ్నానికి గురై తమ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మురళీ నాయక్ కుటుంబానికి తన వ్యక్తిగతంగా 25 లక్షలు సాయం చేస్తానని కూడా ప్రకటించారు. మురళీ కుటుంబానికి ఏం సాయం కావాలన్నా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు ఎప్పటికీ సిద్ధంగా ఉంటాయని, మురళీ నాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అలాగే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తో పాటు జిల్లాకు చెందినటువంటి మంత్రులు సత్యకుమార్, చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ బీకే పార్థసారథి, అలాగే మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లె సింధూరతో పాటు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇలా ప్రముఖులంతా కూడా మురళీ నాయక్ కుటుంబానికి అక్కడ చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించి వారందరికీ కూడా ఆయన కుటుంబాన్ని ఓదార్చి మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి అయితే మొత్తం కల్లితాండ గ్రామం మొత్తం కూడా మొత్తం జనసంద్రంగా మారింది. ఎవరి నోట చూసినా కూడా మొత్తం విషన్న వదనంతో కూడినటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తం అంతా గ్రామం మొత్తం ఇంత జనాభా ఉన్నప్పటికీ మొత్తం నిశ్శబ్దమైనటువంటి వాతావరణంతో ఆయన మరణం పట్ల మొత్తం విషాద వదనంతో కూడినటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. మరి కాసేపట్లో మురళీ నాయక్ అంతిమయాత్ర కూడా ప్రారంభం కానుంది. మురళీ నాయక్ అంతిమయాత్ర తర్వాత ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే మురళీ నాయక్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రీనా. రైట్ శేఖర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఆపరేషన్ సింధూర్ కు విరామం తర్వాత ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం కొనసాగుతుంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీలో పాల్గొన్నారు. భారత్ పాక్లు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం, ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది. తాజా పరిస్థితులపై కాసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణ శాఖ ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ కు విరామం తర్వాత ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం కొనసాగుతోంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీలో పాల్గొనున్నారు. భారత్ పాక్లు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం, ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది.
కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక తాజా పరిస్థితులపై కాసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణ శాఖ ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ అప్డేట్ ఇస్తారు. మరి ప్రస్తుతం పరిస్థితిపై కాసేపట్లో విదేశాంగ శాఖ అలాగే రక్షణ శాఖ ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉంటుంది. మరి మోదీ ఎటువంటి దిశానిర్దేశంతో ఈసారి పాల్గొనబోతున్నారు ఈ సమావేశంలో? ఇప్పటికే సమావేశం అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే దీని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ కు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్స్ యొక్క సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అంటే విధించినటువంటి షరతులకు సంబంధించి కావచ్చు, రాత్రి పాకిస్తాన్ ఇటు ఒప్పంద యుద్ధాన్ని విరమిస్తున్నట్లు కూడా చేసినటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి సంబంధించి వీటన్నిటి మీద అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు అనేవి ఉంటాయి. వీటన్నిటి మీద ఏ అంశాల మీద రేపు ప్రస్తావించబోతున్నారు, ఏ అంశాలకు సంబంధించి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాయనేది ఈ ప్రెస్ బ్రీఫింగ్ లో ఈ ప్రెస్ బ్రీఫింగ్ కి సంబంధించినటువంటి అంశంలోనే చాలా స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క యుద్ధానికి సంబంధించి పాకిస్తాన్ భారత్ మధ్య చోటు చేసుకున్నటువంటి యుద్ధంలో భారత్ పూర్తిగా తమకున్నటువంటి ఆయుధ సామాగ్రిని ఉపయోగించుకొని యుద్ధానికి దిగితే, కానీ పాకిస్తాన్ మాత్రం పూర్తిగా మిత్ర దేశాల యొక్క సహాయ సహకారాలు తీసుకొని యుద్ధంలో పాల్గొంది. దీని మీద ఇప్పటికే ఇటు భారత్ కు అనేక అగ్రరాజ్యాలు యునైటెడ్ నేషన్స్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి దేశాలు ప్రపంచవ్యాప్తంగా అంటే ఆయుధపరంగా ఆయుధ సంపత్తిని కలిగినటువంటి దేశాల యొక్క సపోర్ట్ అనేది భారత్కి ఉన్నప్పటికీ కూడా భారత్ ఒంటరిగానే ఈ యొక్క ఫైట్ అనేది చేసింది, ఎటువంటి మిత్ర దేశాల యొక్క సాయాన్ని కోరకుండా. కానీ అగ్రదేశంగా ఉన్నటువంటి అమెరికా మిత్రదేశమే అయినప్పటికీ కూడా వాళ్ళు చివరికి యుద్ధాన్ని ఆపివేయాలి, కొంత శాంతిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు తీసుకోకపోగా వారు చెప్పినటువంటి మాట ప్రకారమే యుద్ధాన్ని విరమిస్తున్నట్లు కూడా ఆ ఒప్పందాలని అంగీకరించినటువంటి పరిస్థితుల్లోనే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒప్పందాలకు సంబంధించి పూర్తిగా ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపివేస్తున్నామని చెప్పిన తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో మాత్రం పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి దాడులకు పూనుకుంది. సో వీటన్నిటి మీద ఒకవైపున మధ్యవర్తిగా ఉన్నటువంటి అమెరికా యొక్క మాట కూడా వినకుండా పాకిస్తాన్ ఈ రకమైనటువంటి పాకిస్తాన్ సైన్యం ఈ రకంగా దాడులకు పాల్పడింది కాబట్టి సో వీటన్నిటికి సంబంధించి రాత్రి ఏ ప్రాంతాల్లో ముఖ్యంగా బ్లాక్అవుట్ విధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. రాజస్థాన్ కావచ్చు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లోని కొన్ని కీలక ప్రాంతాలు రెగ్యులర్ గా యుద్ధ ప్రభావానికి లోనవుతున్నటువంటి ప్రాంతాల్లో రాత్రి ఏ రకంగా బ్లాక్అవుట్ విధించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ మిసైల్స్ రాత్రి దాడులకు పాల్పడినటువంటి ఉన్నాయి. ఎందుకంటే ఒప్పందం జరిగిన తర్వాత ఈ రకమైనటువంటి చర్యలు పాల్పడినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటికి కూడా రేపు జరగబోయేటువంటి సమావేశంలో ఏ రకంగా పాకిస్తాన్ యొక్క తీరును ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందనే దాని మీద ప్రస్తుతం చర్చలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఈ చర్చల తర్వాత ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చిన అనంతరం చర్చల్లో ఏ అంశాలను డిసైడ్ చేశారు, రేపు ఏ విషయాల మీద పాకిస్తాన్ ను ఎండగట్టబోతున్నారనే అనేక రకాలైనటువంటి విషయాలు కూడా తెలిసినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు చైనాకు సంబంధించి, మరోవైపు టర్కీకి సంబంధించి రెండు దేశాలు అనేవి పైకి తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పకపోయినప్పటికీ అక్కడ పాకిస్తాన్ వాడినటువంటి డ్రోన్లు కావచ్చు, ఉపయోగించినటువంటి వారి యొక్క సముద్ర తీరాలలో ఉన్నటువంటి యుద్ధ నౌకలు అలాగే గస్తీ నౌకలకు సంబంధించి కూడా పూర్తిగా ఆనవాళ్లను ఐడెంటిఫై చేసిన తర్వాత వీటన్నిటిని యునైటెడ్ నేషన్స్ ముందు కావచ్చు, లేకపోతే పూర్తిగా ఈ యొక్క వ్యవహారాలన్నింటికి సంబంధించి కూడా వీటి మీద కూడా చర్చలు జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రీనా, రైట్ రత్న, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్. పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ ఫైర్ అయ్యారు.
ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం, మాట మీద నిలబడకపోవడం పాక్ స్వభావం అయినప్పుడు వారి వాగ్దానాలను మనం ఎలా విశ్వసించగలమని ప్రశ్నించారు. భారత్ ఎప్పుడు దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోదని, ఈ ఒప్పందంతో ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిందని సిద్ధరూర్ అన్నారు. కానీ ఉగ్రవాదులు మనం దేశం జోలికి వస్తే ఎలా ఉంటుందో వారికి తెలిసేలా చేశామని అన్నారు. దీని నుంచైనా దాయాది దేశం గుణపాఠం నేర్చుకుని ఉగ్రవాదులను పోషించడం మానుకోవాలని కూడా హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన ఆపరేషన్ సింధూర్ను ప్రశంసించారు. దీంతో భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటు చెప్పిందని తెలిపారు. Peace is essential. We need to have more details. But I'm very glad India never wanted a long-term war. What India wanted was indeed to teach the terrorists a lesson. I believe that lesson has been taught. The other details are not yet clear. Let's find out more. Peace is essential. We need to have more details. But I'm very glad India never wanted a long-term war. What India wanted was indeed to teach the terrorists a lesson. I believe that lesson has been taught. The other details are not yet clear. Let's find out more. బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. ఉగ్ర వ్యతిరేక చట్ట నిబంధనల ప్రకారం అవామీ లీగ్ ను నిషేధించినట్లు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. సలహాదారుల మండలి నిర్ణయం మేరకే నిషేధం విధించామని, నిషేధానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. అవామీ లీగ్ ఆ పార్టీ అగ్రనేతలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో కొనసాగుతున్న కేసుల విచారణ ముగిసేదాకా ఈ రాజకీయ పార్టీపై నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 2024 జులైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు, సాక్షుల భద్రత పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 1949లో అవామీ లీగ్ పార్టీ ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీలకు స్వయం ప్రతిపత్తి కోసం అప్పట్లో అవామీ లీగ్ ఉద్యమం చేసింది. చివరకు స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైంది. పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్ర్యం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పష్టం చేశారు. పాక్కు అండగా ఉంటామని అన్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ తో ఫోన్లో మాట్లాడారు. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, తాజా పరిణామాలను ఇషాక్ ధార్ వివరించారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని వాంగ్ యీ ప్రశంసించారు. పాక్ సంయమన ధోరణిని కొనియాడారు. మిత్రదేశమైన పాక్ తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్, తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ పియాద్ తో కూడా ఇషాక్ ధార్ ఫోన్లో మాట్లాడారు. పాక్ భూభాగాన్ని భారత్ ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోమంటోంది చైనా. పాక్ తో సీజ్ ఫైర్ తో ఐపీఎల్ నిర్వహణకు లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. పాక్ దాడులతో ఐపీఎల్ ను వారం పాటు వాయిదా వేసింది బీసీసీఐ. ధర్మశాల మినహా అన్ని స్టేడియంలలో మ్యాచ్లకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇవాళ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ బోర్డు పెద్దలు సమావేశం కానున్నారు. కేంద్రం పర్మిషన్ ఇస్తే 16 లేదా 17న తిరిగి మ్యాచ్ ప్రారంభం కానుంది. మేలోనే లీగ్ ముగించడానికి డబుల్ హెడర్ మ్యాచ్లను పెంచే ఛాన్సెస్ ఉన్నాయి.
ఈ నెల 25 తర్వాత ఆసీస్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు టోర్నీకి దూరం కానున్నారు. పాక్ తో సీజ్ ఫైర్ తో ఐపీఎల్ నిర్వహణకు లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. పాక్ దాడులతో ఐపీఎల్ ను వారం పాటు వాయిదా వేసింది బీసీసీఐ. ధర్మశాల మినహా అన్ని స్టేడియాల్లో మ్యాచ్లకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇవాళ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ బోర్డు పెద్దలు సమావేశం కానున్నారు. కేంద్రం పర్మిషన్ ఇస్తే 16 లేదా 17న తిరిగి మ్యాచ్ ప్రారంభం కానుంది. మేలోనే లీగ్ ముగించడానికి డబుల్ హెడర్ మ్యాచ్లను పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నెల 25 తర్వాత ఆసీస్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు టోర్నీకి దూరం కానున్నారు. పాక్ తో సీజ్ ఫైర్ తో ఐపీఎల్ నిర్వహణకు లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. పాక్ దాడులతో ఐపీఎల్ ను వారం పాటు వాయిదా వేసింది బీసీసీఐ. ధర్మశాల మినహా అన్ని స్టేడియంలలో మ్యాచ్లకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరైతే ఇవాళ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ బోర్డు పెద్దలు సమావేశం కానున్నారు. కేంద్రం పర్మిషన్ ఇస్తే 16 లేదా 17న తిరిగి మ్యాచ్ ప్రారంభం కానుంది. మేలోనే లీగ్ ముగించడానికి డబుల్ హెడర్ మ్యాచ్లను పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నెల 25 తర్వాత ఆసీస్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు టోర్నీకి దూరం కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఐపీఎల్ సీజన్ ను ఒక్కసారిగా పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ నేపథ్యంలో ఒక్కసారిగా నిరవధిక వాయిదా వేసినట్లు బీసీసీఐ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అసలు ఈ ఐపీఎల్ పరిస్థితి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ఒకవేళ యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం పూర్తిగా ఈ నిరవధిక వాయిదా కంటిన్యూ చేస్తూ ఇక ఈ సీజన్ ఇంతటితో ముగిసినట్లుగానే ప్రతి ఒక్క ఐపీఎల్ అభిమాని కూడా భావించి నిరాశకు గురైనటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు యుద్ధం అనేది ఒక్కసారిగా రెండు దేశాల యొక్క ఒప్పందంతో ఆగిపోవడంతో తిరిగి ఐపీఎల్ ను నిర్వహించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సమాచారం అవుతుంది. ఇక యుద్ధ పాక్ తో సీజ్ ఫైర్ తో ఐపీఎల్ నిర్వహణకు లైన్ క్లియర్ అయినట్లు కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాక్ దాడులతో ఐపీఎల్ ను దాదాపు వారం పాటు ఇప్పటికే వాయిదా వేసింది బీసీసీఐ. గతం రీసెంట్ గా ధర్మశాలలో మ్యాచ్ ఉన్న సమయంలోనే అదే రోజు దాడులు అనేవి ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ డ్రోన్లు మిసైల్స్ ద్వారా యుద్ధ ప్రయోగం జరిగినటువంటి సందర్భంలోనే అక్కడ పూర్తిగా బ్లాక్అవుట్ ను విధించి స్టేడియంలో మ్యాచ్ ను చూసేందుకు హాజరైనటువంటి అభిమానులందరినీ కూడా కేవలం ఒక ఫ్లైట్ లైట్ మాత్రమే ఆన్ చేసి బ్యాక్ గేట్ల నుంచి ప్రతి ఒక్కరిని కూడా బయటికి పంపించేసిన తర్వాత ఇక ఆ మ్యాచ్ ని రద్దు చేయడంతో పాటు ఆ తర్వాత ఇమ్మీడియట్ గా మరుసటి రోజు నుంచే అన్ని మ్యాచ్లను కూడా నిరవధికంగా వాయిదా వేస్తూ ఆ బోర్డు బీసీఐ బోర్డు తీర్మానం తీసుకుంది. సో వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు యుద్ధం అనేది ఆగిపోయింది కాబట్టి రెండు దేశాలు కూడా యుద్ధాన్ని ఆపివేస్తున్నట్లు ఒప్పందానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇమీడియట్ గా ఈ సీజన్ ను మరలా ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది బీసీసీఐ. ఇవాళ దీనికి సంబంధించే లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ తో పాటు బోర్డు పెద్దలందరూ కూడా సమావేశం అవుతున్నారు. కేంద్రం సెంట్రల్ నుంచి కనుక ఒకవేళ పర్మిషన్ అనేది వస్తే ఈ నెల 16 లేదా 17వ తేదీలలో ఆటను తిరిగి ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే వాస్తవానికి జూన్ మొదటి వారం వరకు కూడా ఈ యొక్క మ్యాచ్లు అనేవి జరగాల్సినటువంటి ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు పరిస్థితులు అనేవి కొంత ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మే నెల కంప్లీట్ అయ్యే సమయానికే ఈ లీగ్ ను ముగించడానికి డబుల్ హెడర్ మ్యాచ్లను నిర్వహించేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే 25వ తారీఖు తర్వాత టోర్నీకి ఆసీస్ ప్లేయర్లు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు దూరం కాబోతున్నారు కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్లేలోగానే మ్యాచ్లను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి వాళ్ళ కేంద్రం ఇచ్చినటువంటి పర్మిషన్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.